హాజరు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమానత్వం జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ బానిసత్వం నుంచి బడుగు బలహీన వర్గాలు విముక్తి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనంటే కొన్ని వర్గాలు కొన్ని కులాలే ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకొని పరిపాలించడం కాదు. అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా సమాన రాజకీయ న్యాయం జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి ఏదైతే బీసీ కులగణన భారతదేశంలోనే ముందుగా చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఏంటి అంటే ఈ కులగణన అంతా కూడా తప్పుల తడకగా తేలింది. మొత్తం బీసీల జనాభా 57% పైగా ఉండాల్సింది కేవలం 46%గా కుదించి బీసీల జనాభాను 5% జనాభాను ఓసీలకు ఏంటిది అంటే కన్వర్ట్ చేయడం ద్వారా బీసీలనే మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జనాభా లెక్కలను మేము గుర్తించడం లేదు, నమ్మటం లేదు. వీటిని మేము బహిష్కరిస్తున్నాము. ఈ రిపోర్టునే ఈ బీసీ కులగణన సర్వే రిపోర్టునే రద్దు చేయాలి. అవసరమైతే కేసీఆర్ 2014లో నిర్వహించినటువంటి సమగ్ర సర్వేనైనా అధికారపూర్వకంగా ప్రకటించవచ్చు. అది అప్పుడు అసెంబ్లీలో ప్రకటించలేదు కాబట్టి అది చెల్లలేనదు అనేది తప్పుడు దృక్పథం. ఒకసారి సమగ్ర సర్వే చేసింది అని అంటే అది ప్రభుత్వం చేసిందే, అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవడం జరుగుతుంది తప్ప అది చెల్లదు అని కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా మాట్లాడుతుంది. 2014లో ఉన్నటువంటి సమగ్ర సర్వే ద్వారాగానే కోర్టులకు సబ్మిట్ చేయడం కానీ దాన్నే కన్సిడరేషన్ చేసి దాన్ని ఆధారంగా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయనటువంటి పరిస్థితి, అదేవిధంగా రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుతున్నారో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ కూడా బీసీల బడ్జెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క అంశంలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం ఏంటి అని అంటే దాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. రానున్న కాలంలో ఈరోజు అసెంబ్లీలో బీసీలకు దాదాపు 65 ఎమ్మెల్యే స్థానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అన్నీ కలిపినా కానీ మొత్తం ఏంటంటే 18 స్థానాలకు మించి లేదు. బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే ఎంపీ స్థానాలన్నీ ఇతర అగ్రకులాలే కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ఇది ఏంటిది అంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, పొలిటికల్ జస్టిస్ ఉండాలి. రాజ్యాంగం అనేది ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, పొలిటికల్ జస్టిస్ అన్ని వర్గాలకు ఇవ్వాలని మాట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయ న్యాయాన్ని రాజకీయాన్ని అంతా కూడా వాళ్ళకే అప్పచెప్పుతుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చెవులో పెట్టుకొని తిరుగుతున్నాడు చిన్న పుస్తకాన్ని. కానీ ఇక్కడనేమో 1-2 వర్గాలే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఆయనేమో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడనేమో రాజరికం నడుస్తుంది ఒకే కులం. ఇది ఎట్లా సాధ్యం? కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం సదస్సులను నిర్వహిస్తాం. సంధ్యారాణి గారు, మాండ్రి యాదవ్ గారు వీళ్ళందరి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో బీసీల చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి బీసీలను తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. వచ్చే ఎన్నికల నాటికి ఒక బలమైన శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజీఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్.